చాలమ్మా. చెల్లు కోడిగుడ్డు మునక్కాయ కూర అదర కూడా ఇవే. బాగా తినరంగా. రేపు నీ చెల్లెలు కప్పు కొట్టాక ఆ కప్పును మోయాల్సింది నువ్వే కదా. గంగా, ఇంతకీ నీ ప్రాక్టీస్ బాగా జరుగుతుందా? బ్రహ్మాండంగా ప్రాక్టీసింగ్ చేస్తున్నాను చిన్న మావయ్య. మ్మ్. పైగా స్వామీజీ కూడా దీవించారు కదా, కాబట్టి కప్పునా అదే. వావ్. ఎస్. కాన్ఫిడెన్స్ మంచిదే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అందుకే రేపటి నుంచి నీ ప్రాక్టీస్ 1 అవర్ పెంచుతున్నాను. పెంచుకోండి. నేనెవరనుకున్నారు? విశ్వనాథ్ గారి స్టూడెంట్ ఇక్కడ. ఆ ఎట్లా గారి పేరు ఎట్టగా చెల్లె గుడ్డు గొంతు దిగట్లేదు. హే దుబాయ్, హూ ఇస్ హిట్లర్? విశ్వనాథ్ మామయ్య స్ట్రిక్ట్ గా ఉంటాడు కదా పిన్ని, అందుకే ఆయనకు వీళ్ళు పెట్టిన పేరు. ఓ సూపర్ నేమ్, మాయ్కి యాప్ట్ గా సరిపోయింది. ఊరుకో స్నేహ, కాబోయే మావయ్య గారిని ఏమన్నా అంటే వంశీ ఫీల్ అవుతాడు. చూడండి పెదనాన్న, ఛాన్స్ దొరికినప్పుడల్లా టీస్ చేయడం మొదలు పెడుతున్నారు వీళ్ళు. చేస్తే చేయనీలేరా, మనవాళ్లే కదా. మొత్తానికి గంగా భలే పేరు పెట్టావులే. మా చెల్లి బళ్ళో కూడా ఇంతే మాయా. స్కూల్ టీచర్లు అందరినీ కూడా ఇమిటేటింగ్ చేస్తా ఉండేది. గంగ దగ్గర ఈ కళ కూడా ఉందన్నమాట. అయితే గంగా, నీకో టెస్ట్. నువ్వు కప్పు గెలిచాక ఇంట్లో ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారో నువ్వు ఇమిటేట్ చేసి చూపించాలి. ఓస్ అంతే కదా, చేసేస్తాను. ఫస్టింగ్ మీతోనే మొదలు పెడతాను. వెరీ గుడ్. కానీ అమ్మ గంగా, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. మొత్తానికి సాధించావు, మా రుద్ర కళ నెరవేర్చావు. ఈ విజేంద్ర ప్రతాప్ తలెత్తుకునేలా చేశావు. చాలా సంతోషం గంగా. ఇప్పుడు చిన్న మావయ్య. హే హబీ, యు. కంగ్రాట్స్ అమ్మ గంగా. మీ అత్తయ్య ఇంగ్లీష్ విని విని విసిగిపోయిన నా చెవులకు నీ గెలుపు చప్పట్లు తుప్పు వదిలించాయమ్మా. ఇప్పుడు చిన్నత్తయ్య. హే బేబీ, మీ క్యారీ ఆన్. హే బేబీ, యువర్ గేమ్ వండర్ఫుల్. యూ విన్నింగ్ మ్యాచ్. I put live for my followers. All are clapping. You super baby. Live selfie. Hi guys. Yes. ఇప్పుడు సూర్య. కంగ్రాట్స్ వదినా. మా అన్నయ్యకి తగ్గ భార్యగా లేడీ సూపర్ బాస్ అనిపించుకున్నావు. ఇప్పుడు స్నేహ. హాయ్ వదినా. నీ గేమ్ చూసాక నేను కూడా బ్యాడ్మింటన్ లో ఇలాగే గెలవాలని ఫిక్స్ అయ్యాను. నువ్వే నా ఇన్స్పిరేషన్ వదినా. ఇప్పుడు నెక్స్టింగ్ వంశీ. వదినా, నీ గెలుపు క్రెడిట్ అంతా మా రుద్ర అన్నయ్యకే దక్కాలి. మీ వెంట పడి మరీ ప్రాక్టీస్ చేయించారు కదా, మనలో మనమాట. ఆ క్రేజీ కాస్మోరా టార్చర్ని ఎలా భరించవద్దునా? నెక్స్టింగ్ ఈషిక. కంగ్రాట్స్ గంగా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఇప్పుడు వీరు అన్నయ్య. నువ్వు గెలుస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఎనీవే, బాగా ఆశయం నిలబెట్టావు. గుడ్.
సిలే బావని మర్చిపోయావా? అక్కడికే వస్తున్నానన్నయ్య. ఓ వెరీ గుడ్ గంగా, చాలా బాగా ఆడావు. కీప్ ఇట్ అప్. దీంతోనే అయిపోలేదు, నువ్వు ఇంకా బోల్డ్ అన్ని మ్యాచ్లు ఆడాలి. వరుసగా ఛాంపియన్షిప్ కప్పులు కొడుతూనే ఉండాలి. నేను నీకు ట్రైనింగ్ ఇస్తూనే ఉండాలి. నువ్వు స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్, వరల్డ్ కప్ ఎన్ని రకాల మ్యాచ్లుంటే అన్ని ఆడాలి. నేను నీ వెనకాలండి ఎంకరేజ్ చేసి మరీ గెలిపిస్తాను. ట్రైన్ బిగ్, అచీవ్ బిగ్. గంగా, ఇంట్లో సూపర్ ఉమెన్ శకుంతలాదేవిని మర్చిపోయావు. హా, అవును కదా. కంగ్రాచులేషన్స్, నువ్వు గెలిచి ఈ కుటుంబ గౌరవాన్ని మరింత పెంచావు. ఈ శకుంతలాదేవి కోడలంటే నీలాగే కుటుంబం పేరు ప్రతిష్టలు పెంచేలా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఈ విజయేంద్ర ప్రతాప్ కోడలను పెంచుకున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. పొగిడాను కదా అని గాల్లో తేలిపోకు. ఈ ఇంటి కోడలంటే ఇంటి బాధ్యతలు, కెరీరు రెండింటినీ సమానంగా నడపాలి. అర్థమైందా? ఆపండి, ఆపండి. ఏం జరుగుతోంది ఇక్కడ? తను నన్ను ఇమిటేట్ చేసి ఎగతాళి చేస్తుంటే మీకందరికి సంబరంగా ఉందా? అదికా శకుంతల, తన అందరినీ ఇమిటేట్ చేస్తోంది. అందుకే నేనే తనని ఎంకరేజ్ చేశాను. మీరు మాట్లాడకండి. నన్ను ఇమిటేట్ చేసి ఎగతాళి చేసేంత పెద్దదానివైపోయావా? లేక నువ్వేం చేసినా ఏమీ అంటలేదని కొమ్ములు పొడుచుకొచ్చాయా? అది అమ్మగారు, నేను కావాలని చేయలేదు. నార్మల్. మళ్ళీ నాకే ఎదురు మాట్లాడతావా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా ప్రవర్తిస్తావు? వంటింట్లో ఉండాల్సిన నిన్ను స్వేచ్ఛగా బాక్సింగ్ ఆడడానికి పంపించి ఎంకరేజ్ చేయడం నాది తప్పు.